ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము అత్యంత సమర్థవంతంగా భాషల వరాన్ని ఉపయోగించుకోవటం. ఎలా ఉపయోగించాలి అత్యంత సమర్థవంతంగా? ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రియులు గమనించాలి, మరి గత కొన్ని రోజులుగా ఈ యొక్క పరిశుద్ధాత్మ మరి బాప్తిసం గురించినటువంటి విషయాలు వింటూ ఉన్నట్లయితే మనం దివారాత్రములు కూడా పరలోక భాషలలో మాట్లాడటం తప్ప ఇక ఏమీ కూడా చేయకూడదేమో అని కొంతమంది అనుకుంటుంటారు. ఇంకా ఎప్పుడు భాషలతో మాట్లాడాలి, ఇంకేం చేయకూడదు. నో, అలా అనుకోవద్దు, పొరపాటు అది. దేవునితో ప్రయోజనకరంగా సమయాన్ని గడపాలి. అంటే మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఉంటాయి. ఏంటంటే ఇవి జస్ట్ సూచనలు మాత్రమే కానీ శాసనాలు మాత్రం కాదు, సిద్ధాంతాలు అసలే కాదు. నీవు ఆత్మ నడిపింపు ద్వారా సమయాన్ని ఎలాగైనా సరే దేవునితో గడపవచ్చు. ఒకవేళ ఒక గంట సేపు దేవునితో గడపాలని నువ్వు అనుకుంటే ఆ గంటను 3 భాగాలుగా చేసుకోవచ్చు. మొదటి 20 నిమిషాలు పరలోక భాషలతో మరి దేవుని సన్నిధిలో మాట్లాడండి. రెండవ 20 నిమిషాలు మీకు తెలిసిన భాషలో ప్రార్థించండి. మూడవ 20 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించండి. ఈ విధంగా చేయొచ్చు. ప్రియులు గమనించాలి, అదే రీతిగా 3 గంటలైతే ఒక గంట భాషలు, మరో గంట స్తుతి ఆరాధన, మరో గంట వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మీరు చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ 3 చాలా ప్రాముఖ్యం. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో గడిపిన ప్రతిసారి కూడా ఈ 3 ఖచ్చితంగా ఉండినట్లు చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి 3 ఉన్నాయి. ఏమిటంటే నెంబర్ 1 దేవుని వాక్యం, నెంబర్ 2 స్తుతి ఆరాధన, నెంబర్ 3 పరలోక భాషలు. ఇప్పుడు భాషలను అత్యంత సమర్థవంతంగాను ఉపయోగకరంగాను మనం ఎలా వాడుకోవాలి, ఎలా మలుచుకోవాలో మనం దేవుని వాక్య వెలుగులో మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. పరలోక భాషల్లో పరలోకపు తండ్రితో మనం ముచ్చటిస్తూ మరి సహవాసం చేయొచ్చు. మన క్షేమాభివృద్ధి కొరకు మనం భాషలతో మాట్లాడుతూ ఉండొచ్చు. దేవుని యొక్క ఆత్మ నిన్ను కొన్నిసార్లు ప్రేరేపించినప్పుడు నీవు భాషలతో మరి మాట్లాడవచ్చు. అయితే నీవు ఒక సవాలును లేదా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఏమి చేయాలో నీకు అర్థం కాకుండా ఉండేటువంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నీవు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుని భాషలలో ప్రార్థించడం ప్రారంభించాలి. అలా ప్రారంభించినప్పుడు నీకు ఎటువంటి అభిషేకం లేకుండా ఉండొచ్చు. అయితే నీవు విసుగక పట్టుదలతో భాషలతో మాట్లాడుతూ కొనసాగినట్లయితే అభిషేకం ప్రారంభమవుతుంది అన్నమాట. ఎప్పుడైతే అభిషేకం క్రింద ప్రార్థించడం ప్రారంభమవుతుందో అప్పుడు పరిష్కారాలను, గర్భం దాల్చినటువంటి అద్భుతాలకు నువ్వు జన్మనిస్తావు. హల్లెలూయా! అభిషేకం క్రింద భాషలతో ప్రార్థించినప్పుడు 2 గంటల సమయం కూడా నీకు 2 నిమిషాల వల్ల అనిపిస్తుంది అనమాట. కొన్ని గంటలు అవలీలగా నువ్వు ప్రార్థించగలుగుతావు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ యొక్క మనస్సులో ఆయన స్వరం కొరకు, కనికరం కొరకు మరి ఏకాగ్రతతో కనిపెడుతూ ఉండాలి. యోధా పత్రిక 1:20 చూసినట్లయితే మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు అని ఉన్నది అక్కడ. మధ్య మధ్యలో నీవు మాట్లాడు భాషల అర్థం కొరకు నీవు ప్రార్థిస్తూ మరి ఆత్మీయ సంకేత గ్రాహకాన్ని అంటే స్పిరిచువల్ యాంటెన్నా పైకి లేపి కనిపెడుతూ ఉండాలన్నమాట. గమనించాలి, తర్జుమా వేరు, తాత్పర్యం వేరు. తర్జుమా అంటే మాట్లాడిన ప్రతి పదానికి అర్థం చెప్పడం. తాత్పర్యం అంటే నీవు మాట్లాడిన భాషలకు క్లుప్తంగా అర్థం చెప్పడం. అర్థమైందా? ఒకవేళ నీవు 2 గంటల అభిషేకం క్రింద భాషల్లో మాట్లాడినప్పుడు దేవుడు అర్థాన్ని ఇస్తే అది చాలా క్లుప్తంగా ఉంటుంది. అనగా 2 గంటల భాషల్లో మాట్లాడిన ప్రార్థనకి 2 నిమిషాల్లో దాని తాత్పర్యాన్ని దేవుడు నీకు తెలియజేయగలుగుతాడు. 1 కొరింథీ 14:13 ప్రకారం భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. కాబట్టి అభిషేకం క్రింద నీవు భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాటి అర్థం కొరకు ప్రార్థించి కొన్ని నిమిషాలు కనిపెట్టాలంటాడు. అప్పుడు దేవుడు నీ ఆత్మలో నుండి మాట్లాడడం ప్రారంభిస్తాడు. అది నీ మనస్సుకు ఒక తలంపు వలె, లేక ఒక దర్శనం వలె, లేక ఒక అంతరంగ గ్రహింపులాగా స్పష్టంగా నీకు అర్థమవుతుంది. నీవు ఎప్పుడు ఏమి ఎలా చేయాలో
అనేటువంటి నిశ్చయత, సమాధానము నీ ఆత్మలో నీకు కలుగుతుంది. దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటను పట్టుదలతో పట్టుకొని ఆ వాక్యంపై నీ యొక్క విశ్వాసాన్ని స్థిరంగా విడుదల చేయాలి. అప్పుడు నీ యొక్క విశ్వాసము నీకు జవాబును తీసుకొని రాగలుగుతుంది. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్మని సామెతలు 4:4లో దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ 4:14లో చూసినట్లయితే మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఓరల్ రాబర్ట్ గారు ఒక ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి గొప్ప దైవజనులు. ఆయనకు 70 సంవత్సరాల వయసులో గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేర్చబడ్డాడు ఆయన. అప్పుడు ఆయనకి ఏం చేయాలో దిక్కు తెలియనటువంటి మరణకరమైనటువంటి పడక మీదే, ఆ పడకపైనే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో భాషలతో కాసేపు మెల్లగా మాట్లాడి ఆ భాషలకు అర్థాన్ని యేసేయని అడిగారంట. అప్పుడు దేవుడు ఆయన ఆత్మలో నుండి మాట్లాడటం ప్రారంభించారు. దేవుడు ఓరల్ రాబర్ట్స్ గారితో నీవు చావవో, బ్రతికి నా కార్యాలు ఇంకా కూడా వివరించేద్దామని చెప్పి సెలవిచ్చారంట. ఇక వెంటనే ఓరల్ రాబర్ట్స్ గారు ఆ వాక్కును పట్టుకొని నేను దేవుని మహిమపరచడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా అంటాడు మాట ఓరల్ రాబర్ట్స్ గారు. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో దేవుని మహిమపరచడం ప్రారంభించాడు. రోమా 4:28 ప్రకారం చూడవచ్చు మీరు. కాబట్టి అద్భుత రీతిగా ఓరల్ రాబర్ట్స్ గారు సంపూర్ణంగా స్వస్థపరచబడి మరొక 21 సంవత్సరాలు జీవించి దేవుని మహింపరిచారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఒక సేవకుని దగ్గర ఒక వ్యక్తి భయంకరమైనటువంటి ఆ లివర్ జబ్బు చేత పీడించబడుతూ ఉన్నాడు. మరణానికి సమీపించాడు. వైద్యులు పరీక్ష చేసి బ్రతకడం కష్టమన్నారు. అప్పటికే తనకు వివాహం నిశ్చయమైంది. అప్పుడు తీవ్రమైనటువంటి భయం చేత నింపబడి ఏం చేయాలో దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో యేసుప్రభువును ఆశ్రయించి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకొని ప్రారంభ సూచనగా భాషలతో మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు భాషలతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. భాషలతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఏమని సెలవిచ్చిందో తెలుసా? దేవుని యొక్క వాక్యం, నీవు కన్నీళ్లు విడిచిటి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. 2 రాజులు 25. ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని భాషలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండగా 6 నెలల్లో సంపూర్ణంగా యేసు గాయముల ద్వారా స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏమైందంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో 3 సార్లు లివర్ బయాప్సీ పరీక్ష చేయించుకుంటే ఆశ్చర్యకరంగా వైద్యులే ఎటువంటి వ్యాధి కనుగొనలేకపోయారంట. తర్వాత వివాహం చేసుకుని దేవుని నుంచి ఒక కుమారుని పొందుకొని దేవుని యొక్క సేవ చేస్తూ తాను కట్టని ఇంటిని విశ్వాసంతో స్వాధీనం చేసుకుని ఐశ్వర్యవంతునిగా మరి ఆయన స్థిరపడ్డాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మధ్య వయసులో మరణించడం దేవుని చిత్తం కాదు, ఇది గ్రహించాలి. మధ్య వయసులో మరణించడం దేవుని చిత్తం కాదు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూద్దాం ప్రియులారా. మరి భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో నుంచి రక్షించబడి ఇంజనీర్గా పనిచేసినటువంటి ఒక సహోదరుడు ఉన్నారు. ఆయన పేరు మార్కు. మరి ఈ సోదరుడు రక్షించబడ్డాడు కానీ తన కుటుంబంలో ఎవరు కూడా రక్షించబడలేదు. భయంకరమైన విగ్రహారాధనలో కొనసాగేవారు. అప్పుడప్పుడు వారి రక్షణ కొరకు ప్రార్థించేవాడు. కానీ ఎప్పుడు కూడా శ్రద్ధగా పట్టుదలతో ప్రార్థించే సందర్భాలు లేవు. ఒక ఆదివారం మరి ఆరాధనలో ఉన్నాడు ఆయన. ఆ కుటుంబాల రక్షణ కొరకు భాషలతో మరి శ్రద్ధగా ఎలా ప్రార్థించాలో అని చెప్పి దేవుని అభిషేకంతో మరి తెలుసుకుని ఆ సహోదరుడు హృదయం గట్టిగా పట్టుకున్నాడు అనమాట. అప్పుడు దేవుని వాగ్దానం అపోస్తలుల కార్యం 16:37లో పట్టుకుని, దేవా నా కుటుంబం రక్షణ కొరకు నేను ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు, అందుకే పరిశుద్ధాత్మ ద్వారా భాషలతో నేను మాట్లాడుచున్నాను, నా కుటుంబస్తులందరినీ రక్షించండి అని చెప్పి ప్రతిరోజు 30 నిమిషాలు ఆ కుటుంబీకులందరి రక్షణ కొరకు పట్టుదలతో శ్రద్ధతో భాషలతో ప్రార్థించాడంట ఆయన.
ఈ విధంగా 130 రోజులు అంటే 2 నెలల 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తాను సెలవిచ్చిన మాట నెరవేర్చాడు. ఇప్పుడు ఆ కుటుంబీకులందరూ కూడా రక్షించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా! నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు రక్షించబడ్డావు. మరి నీ కుటుంబ సభ్యుల సంగతేంటి? నీ రక్త సంబంధికుల సంగతేంటి? వింటున్నారా? కాబట్టి నీ కుటుంబ సభ్యుల సంగతేంటి? నీ రక్త సంబంధుల మరి సంగతేంటి? వారు రక్షణ పొందకుండా చనిపోతే నేరుగా నరకానికి వెళ్ళిపోతారు కదా! కాబట్టి నీ కుటుంబము రక్షించబడటానికి చాలా సంవత్సరాలు పడుతుందని అనుకోవద్దు ప్రియులారా. ఎందుకంటే కీర్తన 147:15లో ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తుచున్నదంట. ఇర్మీయా గ్రంథం 1:12లో నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. విన్నారా? నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. కాబట్టి నిలువెచ్చని ప్రార్థనలు ఇక ఆపేసి శ్రద్ధగా, రోషంతో, పట్టుదలతో, ఆత్మయందు తీవ్రత కలిగి నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచినట్లుగా నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచాలి. హెబ్రీ 11:7లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా! ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇంకొకరి జీవితంలో జరిగిన సంఘటన. 2011 సంవత్సరంలో చంద్రశేఖర్ అనేటువంటి సహోదరుడు 5వ కుటుంబం నుంచి రక్షించబడి మరి దేవుని యొక్క సంఘానికి వెళ్ళడం ప్రారంభించాడు ఆయన. మరి ఆ దినాల్లో భయంకరమైన ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అందరికి ఉండే సమస్య ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతూ మరి ఒక సేవకుని దగ్గరికి వచ్చి ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించట్లేదని చెప్పాడంట ఆయన. కన్నీటితో చెప్తూ ఉన్నాడు పాస్టర్ గారికి. దేవుని మంచితనం గురించి మరియు ఆర్థికపరమైనటువంటి ఏ రీతిగా వర్ధిల్లాలో సూచనలు ఇచ్చారు. అప్పటి నుండి సంఘానికి క్రమంగా వస్తూ దేవుని సన్నిధికి వెళ్తూ దేవునికి దశమ భాగాలు క్రమంగా చెల్లిస్తూ ప్రత్యేకమైనటువంటి అర్పణలు అర్పిస్తూ మరి ముఖ్యంగా ప్రతిరోజు గంటసేపు భాషలతో ప్రార్థన చేస్తూ చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం నమ్మకంగా చేస్తూ ఉండగా ఇప్పుడు హల్లెలూయా! ఇప్పుడు ఆత్మీయంగా స్థిరపడి చక్కగా 3 వ్యాపారాలు చేయించు ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇలా ప్రియులారా సంఘాలు చూసినట్లయితే, సాక్ష్యాలు చూసినట్లయితే చాలా ఈ పుస్తకాలు ఇలాంటివి చాలా అవుతాయన్నమాట. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాల ద్వారా నీవు దేవుని యొక్క వాగ్దానంలోనికి పరలోక భాషలతో మాట్లాడుతూ దేవుని యొక్క నడిపింపును పొందుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లాలన్నదే మన యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం విత్తనమైతే ఆ విత్తనము మొలకెత్తినప్పటి నుండి నూరంతలుగా ఫలించినంత కాలం థ్యాంక్ యూ జీసస్ నూరంతలుగా ఫలించినంత వరకు కూడా స్వచ్ఛమైనటువంటి నీరు భాషలు చాలా అవసరం. భాషలు స్వచ్ఛమైనటువంటి నీటికి స్వచ్ఛమైన నీటికి సాదృశ్యం అన్నమాట. మరి దేవుని యొక్క వాగ్దానం విత్తనమైతే ఆ విత్తనం మొలకెత్తినప్పటి నుండి నూరంతలుగా ఫలిస్తూనే ఉంటుంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి భాషలు స్వచ్ఛమైన నీటికి సాదృశ్యం. కాబట్టి నీవు దేవుని వాగ్దానాన్ని మాట్లాడుతూ భాషలతో క్రమంగా మాట్లాడుటకు థ్యాంక్ యూ జీసస్.
కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నూరంతల ఫలం అనుభవించటానికి మరి సుసాధ్యమవుతుంది ఎప్పుడంటే భాషలతోటి. ప్రతిదీ భాషలతో ప్రార్థిస్తూ ఉండగా పెను మార్పులు సంభవించటానికి మనం చూడగలుగుతా ఉన్నాం. ఆమేన్.